ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 14,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీని 90% వరకు ముందుకెళ్లే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ధాన్యం సేకరణ చేయడమే కాదు, 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్వా రైతులు గత ప్రభుత్వం మోసం చేస్తే మనం విద్యుత్ రాయితీ ₹50 ఇచ్చాం. కష్టాలున్నాయి. నిన్న కూడా 12,500 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే జూన్ 1వ తారీఖు నుంచి వాళ్ళకు కూడా ₹50 కరెంట్ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 2017 జీవో మత్స్యకారుల మీద ఆంక్షలు పెట్టి వాళ్ళ పొట్టగొడితే దాన్ని రద్దు చేశాం. సముద్ర తీరంలో సమస్య వస్తే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, ఎవడు అడ్డం వచ్చినా వదిలిపెట్టమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మత్స్యకారుల కోసం 200 మోడర్నైజ్డ్ బోట్స్ 240 కోట్ల రూపాయలతో వాళ్లకు కొనిచ్చడానికి ముందుకు పోయాం. మత్స్యకారులకు ఆర్థిక సహాయం రెట్టింపు చేసి 20,000 రూపాయలు అదనంగా 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు పెంచాం. హామీ ఇవ్వకపోయినా మానవీయ కోణంతో దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. చేనేత 200, 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. గీత కార్మికులకి ఈరోజు షాపులన్నింటిలో 15% వాళ్ళకి ఇస్తున్నాం. వడ్డెర ఎవరైతే ఉన్నారో రాళ్ల మీదనే ఆధారపడిన వారికి కూడా మనం ఆదుకోవడం కోసం 15% రిజర్వ్ చేశాం. ఇంకొక పక్కన అర్చకులకు, నాయి బ్రాహ్మణులకు, ఇమాములకి, పాస్టర్లకి, మౌజన్లకి ఆర్థికంగా సహాయం చేశాం. గౌరవ వేతనాలు ఇస్తున్నాం.